నేటి పునీతులు పునీత జూలియస్ గారు. Angelus Domini nunciavit Mariae. యేసు నామము కొరకు అవమానములు పొందయోగ్యులమైతిమి అని వారు సంతోషముతో ఆ విచారణ సభ నుండి వెడలిపోయిరి. శుక్రవారం, ఏప్రిల్ 12, 2024. మొదటి పట్టణం అపోస్తలుల కార్యములు 5వ అధ్యాయం 34 నుండి 42 వచనాలు. ఆ దినములలో విచారణ సభ సభ్యులలో ఒకడు, ధర్మశాస్త్ర బోధకుడును, ప్రజలందరిచే మిక్కిలి గౌరవింపబడువాడును, గమాలియేలు అను పేరుగల ఒక పరిసయ్యుడు, ఆ సభలో నిలువబడి అపోస్తలులను కొంతసేపు బయటకు తీసుకొని పొమ్మని ఆజ్ఞాపించి ఆ విచారణ సభను ఉద్దేశించి, ఇశ్రాయేలు ప్రజలారా, మీరు వీరికి చేయబోవు దానిని గురించి జాగ్రత్తగా మెలగుడు. కొంతకాలము క్రిందట తెయోదాసు అనువాడు కనబడి తాను ఒక గొప్పవాడనని చెప్పుకొని యుండెను. అది విని రమారమి 400 మంది అతని పక్షమున చేరిరి. తరువాత అతడు చంపబడగా వాని శిష్యులు చెల్లాచెదరైపోయిరి. అంతటితో అతని ప్రయత్నము నశించెను. ఇది జరిగిన తరువాత జనాభా లెక్కల కాలములో యూదా అను పేరుగల గలిలీయుడు కనబడెను. అతడును ఒక గుంపును తన వైపునకు ఆకర్షించెను. పిమ్మట వాడును చంపబడగా వాని శిష్యులు చెల్లాచెదరైపోయిరి. కాబట్టి ఇప్పుడు ఈ విషయములో ఈ మనుష్యులను గురించి వ్యతిరేకముగా ఏ చర్యయు తీసికోరాదని చెప్పుచున్నాను. వారిని వారి ఇష్టమునకు వదిలివేయుడు. ఏలయనా వీరు చేయునది మానవ ప్రయత్నమైనచో అది అంతరించిపోవును, అది దైవ ప్రయత్నమైనచో వారిని ఎదిరింప మీకు సాధ్యము కాదు. అంతేకాక అది దేవునికి వ్యతిరేకమైన పోరాటము కాగలదు అని చెప్పగా ఆ న్యాయసభ గమాలియేలు సలహాను పాటించెను. పిమ్మట వారు అపోస్తలులను లోనికి పిలిపించి కొరడాతో కొట్టించి మరల యేసు పేరిట బోధింపరాదని ఆజ్ఞాపించి వదిలివేసిరి. యేసు నామము కొరకు అవమానములు పొందయోగ్యులమైతిమి అని వారు సంతోషముతో ఆ విచారణ సభ నుండి వెడలిపోయిరి. ప్రతిరోజు వారు దేవాలయములోను ప్రజల ఇండ్లలోను ప్రబోధించుచు మెస్సీయ అయిన యేసును ప్రకటించుట మానలేదు. ఇది ప్రభువు వాక్కు.